ఎవరైతే ఏపీ సెట్ 2024కి సంబంధించి బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో, బీఫార్మసీ అండ్ ఫార్మడీ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో, ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే వీడియోని బట్టి చూసాకైతే ట్రై చేయండి. ఒక సబ్స్క్రైబర్ అయితే ఒక కామెంట్లో అయితే అడిగాడు. దానికి కేవలం రిప్లై ఇవ్వాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ముందుగానే చెప్తున్నా. అన్న నేనైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసాను. బీఫార్మసీకి అయితే నా గోల్ బీఫార్మసీ. ఇన్ కేస్ అందులో నాకు సీట్ రాకుంటే నేనేం చేయలేనన్న, నాకు ఎటువంటి ఆప్షన్ అయితే లేదు. కానీ నాకు వచ్చిండేది 96K ర్యాంక్. నా క్యాస్ట్ వచ్చేసి ఓసీ. 1,00,000 వరకు 96K నుంచి 1,00,000 వరకు ఈ ర్యాంక్స్లో వస్తే సీట్ రాదనేది చాలామంది అయితే చెప్పారు. మీరు ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు. నేనైతే చెప్తున్నా కదా. నేను ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి, మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ఏ కాలేజ్ పెట్టాలి, మొత్తం కూడా మీకు పిన్ టు పిన్ అప్డేట్స్ ఇచ్చాను కూడా. మీరు అది ఫాలో అయింటే కనుక ఎవరికైతే నీకు 50K వచ్చినా, 60K వచ్చినా, 70K వచ్చినా, 80K వచ్చినా, 1,00,000 రానివ్వండి, ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది నేను చెప్తున్నా కదా. ఇన్ కేస్ మీకు 96K ఎవరికైతే వచ్చిందో, 1,00,000 ఎవరికైతే వచ్చిందో, 80K ఎవరికైతే వచ్చిందో ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. మీరైతే సిగ్గుపడకండి, అస్సలు ముందే చెప్తున్నా. కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఫర్దర్గా మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మనం సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ అయితే ఉంటుంది. ముందుగానే అప్డేట్ అయితే ఇస్తున్నా. ఎందుకంటే మనకు మ్యాక్సిమం సీట్స్ అనేవి ఉన్నాయన్నమాట బీఫార్మసీ కౌన్సిలింగ్. ఈసారి చెప్తున్నా కదా. మీకు సెకండ్ కౌన్సిలింగ్లో ఎక్కువ హై ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అన్న దానిపై అయితే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఇన్ కేస్ వీలైతే మాత్రం ఫస్ట్ ఫేజ్ మనకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి కొన్ని గంటల్లోనే అయితే రాబోతున్నాయి. సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అన్నీ రావాలి, ప్రతి ఒక్కరికి సీట్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఛానల్ అయితే మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రాగానే నేనైతే లైవ్ లేక్ కూడా వస్తాను. ఫస్ట్ టైం లైవ్ లేక్ రాబోతున్నా. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి.